హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 197వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. నందగోపాల్ చాలా ఆనందంగా నందినిని గట్టిగా హత్తుకున్నాడు. అందరూ లోపల నుండి బయటికి వచ్చి చిన్నగా దగ్గారు. వెంటనే ఒకరి నుండి ఒకరు విడిపడ్డారు. నందిని ఇంకా నందగోపాల్. ఏ నందిని, త్వరగా ముహూర్తాలు పెట్టించమంటావా అని అంది అమల. అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడ సీనియర్లు మీరు ఉన్నారుగా. మీ పెళ్లి తర్వాత ఏదైనా. అయినా ఇప్పుడే నా పెళ్లికి తొందర ఏమి వచ్చింది? నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అవన్నీ పూర్తయ్యాకే నా పెళ్లి. దానికి నీకు సమ్మతమేనా నందు? అంటూ నందగోపాల్ వైపుకు చూసింది నందిని. నువ్వు ఏదంటే అదే అని అన్నాడు నందగోపాల్. నేను అన్న మాటలకు సిగ్గుపడతావు అనుకుంటే రివర్స్లో నన్నే అనేస్తున్నావు కదా. సరే సరే పదండి, భోజనం చేద్దురు కాని అని అంది అమల. బయటికి వెళ్ళాలమ్మా అంది నందిని. ఇప్పుడే కదా వచ్చాము, అప్పుడే ఏంటి? ఇంకా ఏం పనులు మిగిలిపోయాయి అని అంది అమల. నీకు తెలియదా అమ్మా, సీతను చూసుకోవాలి కదా అని అంది నందిని. నిజమే, ఆ పిల్ల చాలా ధైర్యం చేసింది. ఆ అభినందన్ గాడు ఎవరినైతే పురుగు కన్నా హీనంగా చూసి వారి జీవితం నాశనం చేశాడో తన వల్లే ఈరోజు నాశనం అయిపోయాడు. ఇప్పటికీ బాగా తెలిసి ఉండాలి ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు అని అంది అమల. అవునమ్మా, చెల్లి విషయంలో అందరూ సహాయపడ్డారు. అందరిలోకి పెద్ద సహాయం అంటే సీతదే. అలాంటి సీత హాస్పిటల్లో ఉంది. నేను ఇప్పుడు తనకు తోడుగా ఉండాలి అని అంది నందిని. సరే సరే వెళ్ళు, కానీ ఇంత తిని వెళ్ళు అని చెప్పింది అమల. వెంటనే నందగోపాల్ నందిని లోపలికి వెళ్ళి అన్నం తిని వెంటనే అక్కడి నుండి బయలుదేరారు హాస్పిటల్కి. నందిని వాళ్ళు వెళ్ళేసరికి సీతకి ట్రీట్మెంట్ పూర్తయింది. బెడ్పై పడుకుని ఉంది. అక్కడికి రాజు వచ్చి సీతతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. సీత రాజుని నమ్మడం లేదు. నువ్వు ఆ చక్రపాణి మనిషివే కదా, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ ఉంది. పక్కనే ఉన్న నర్సు, మీరు ఎక్కువ మాట్లాడొద్దు, స్ట్రెయిన్ అవ్వద్దు అంటూ సీతని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ సీత రాజు అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. అతన్ని బయటికి వెళ్ళిపోమ్మని తిడుతూ ఉంది. రాజుకు ఏం చేయాలో తెలియక డోర్ దగ్గరికి వచ్చి బయటికి లోపలికి చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో నందిని వచ్చింది. అక్కడ జరుగుతున్నది చూసి సీత దగ్గరికి వెళ్ళి రాజు మన మనిషే అని చెప్పింది. వెంటనే సీత మాట్లాడడం ఆపేసింది. చూడు సీత, నీ గురించి అన్ని విషయాలు తెలిసి కూడా నిన్ను ఇష్టపడ్డాడు. రాజు కూడా చాలా మంచి వ్యక్తి. అతను నీకు తోడుగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. అంటే ఏ తోడు లేకపోతే నీ జీవితం బాగుండదు అని నా ఉద్దేశం కాదు. నిన్నుగా ఇష్టపడుతున్న అతన్ని వద్దనుకోవడానికి కారణాలు నాకైతే ఏమీ కనిపించడం లేదు. అతను కూడా ముందు వెనక ఎవరు లేని ఒక అనాథ. అతనికి కూడా నీ వల్ల ఒక జీవితం దొరుకుతుంది. అందుకే ఇంతలా చెప్తున్నాను. ఒక్కసారి రాజు గురించి ఆలోచించు. నీకు అంతగా నమ్మకం లేకపోతే అతనితో ప్రయాణించు, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది నందిని. జరిగిందంతా ఒక్కసారి మననం చేసుకుంది సీత. తన గురించి తెలిసే రాజు అలా తనతో ప్రవర్తించాడని అర్థమైంది. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వచ్చాడో కూడా అర్థమైంది. తనను కాపాడడానికి అని. వెంటనే రాజుని పిలిచి చేతిలో చేయి వేసి ఫ్రెండ్స్ అని అంది సీత. వారిద్దరిని చూసి నవ్వుతూ, మీ ప్రయాణం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. డాక్టర్స్తో మాట్లాడాను, బిల్లు మొత్తం కట్టేశాను, ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. వెళ్దామా సీత అని అడిగింది నందిని. మీకెందుకండి, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను సీతని అని అన్నాడు రాజు. రాజు వైపుకు చూసి చిన్నగా నవ్వింది సీత. ఎప్పుడు ఇలా ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చారు నందిని ఇంకా నందగోపాల్. నెక్స్ట్ ఏంటి అని అన్నాడు నందగోపాల్. ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది నందిని. అమ్మో, ఈరోజు వర్షం వస్తుందో ఏమో. నువ్వు ఐస్ క్రీమ్ కావాలి అంటూ ఒక దగ్గరికి వెళ్దామంటూ అడగడం మొదటిసారి కదా అని అన్నాడు నందగోపాల్. ఎందుకో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పద పార్టీ చేసుకుందాం అని అంది నందిని. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు. ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ ఏంటి? మన పెళ్ళి ఎప్పుడు అని అన్నాడు నందగోపాల్. లేడికి లేచిందే పరుగు అని ఇప్పుడే కదా ఒప్పుకుంది, అప్పుడే పెళ్ళా? ఇందాక చెప్పాను కదా అని అంది నందిని. అలా కాదు, నీకు ఏవో ఆశయాలు ఉన్నాయన్నావు కదా, అవేంటో చెప్తావని అడుగుతున్నాను అని అన్నాడు నందగోపాల్. ఎందుకు అని అడిగింది నందిని. ఎందుకు అంటే ఏం చెప్తా, అవి త్వరగా అవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను ఇప్పటి నుండే మొదలు పెడదామని అన్నాడు నందగోపాల్. ముందు నా ట్రైనింగ్ అవ్వాలి అని అంది నందిని. అది ఎలాగో అయిపోతుంది అన్నాడు నందగోపాల్. తర్వాత అమ్మ వాళ్ళ పెళ్లి చేసేయాలి అంది నందిని. దానిదేముంది, చేసేద్దాం, చాలా గ్రాండ్గా చేసేద్దాం అన్నాడు నందగోపాల్. ఆ తర్వాత ఒక ఇల్లు తీసుకుని చెల్లెలను నాతో తీసుకెళ్ళిపోవాలి అని అంది నందిని. దానికంటే ముందు మనం పెళ్లి చేసుకున్న తర్వాత
వాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు నందగోపాల్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 198వ భాగంలోకి వెళ్దామా? అబ్బా, అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. ముందు వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత నేను ఒక సంస్థని మొదలు పెడతాను. అది ధైర్యం కోల్పోయి జీవితం మీద విరక్తి పొందిన మహిళలను ముందుకు నడిపే విధంగా ఉండాలి. అలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ని దత్తత తీసుకుంటాను. అందులో ఉండే పిల్లలకి ఎప్పుడు ధైర్యాన్ని నూరుపోస్తూ మాలాంటి వాళ్ళ ఒక్కొక్కరి జీవితాన్ని వాళ్ళకి చెప్తూ వాళ్ళలో స్ఫూర్తి నింపాలి. అదే నా ఆశయం అని అంది నందిని. అవన్నీ పెళ్లి చేసుకున్నాక కూడా చేయొచ్చు కదా అన్నాడు నందగోపాల్. పెళ్లికి ముందు మొదలుపెట్టి పెళ్లి తర్వాత కొనసాగిస్తా, సరేనా అని అంది నందిని. సరే సరే, ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ఏంటి అన్నాడు నందగోపాల్. ఒక్కసారి జైలుకి వెళ్ళి ఆ అభినందన్ని, చక్రపాణిని కలవాలి అని చెప్పింది నందిని. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అని అన్నాడు నందగోపాల్. అభినందన్ని చూడాలని ఉంది ఒకసారి అంటూ నందగోపాల్కి కన్ను కొట్టింది. చేసిన అల్లరి చాలు, వాడి మొహం మళ్ళీ చూడడం అవసరమా అని అన్నాడు నందగోపాల్. అవసరమే. జైల్లో కూర్చొని ఎలా ఉన్నాడో ఒకసారి చూసి వద్దాం, సరదాగా ఉంటుంది అని అంది నందిని. సరే పద, నీ సరదా నేనెందుకు కాదనాలి అంటూ ఇద్దరూ కలిసి జైలుకు బయలుదేరారు. అక్కడ జైల్లో అభినందన్ని, చక్రపాణిని ఒకే సెల్లో వేశారు. ఇద్దరూ నేలపై కూర్చుని గోడకి ఆనుకొని ఉన్నారు. అభినందన్, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అని అడిగాడు చక్రపాణి. ఏంటో అడుగు, ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదులే అని అన్నాడు అభినందన్. అసలు నువ్వు కలెక్టర్వి ఎట్లా అయ్యావయ్యా అన్నాడు చక్రపాణి. అదేంటి అలా అంటావు అన్నాడు అభినందన్. మరి ఆ మాత్రం బుర్ర కూడా లేదా నీకు? నువ్వేదో కలెక్టర్వి, గొప్పగా ఆలోచిస్తావని నిన్ను నమ్మి నీతో పాటు నేను కూడా ఇక్కడ కూర్చున్నాను అన్నాడు చక్రపాణి. నేనేం చేశాను? అంతా బాగానే జరిగింది కదా. ఆ సీతను ఎక్కడి నుండి పట్టుకొచ్చారు మీరు అసలు? దానివల్లే అంతా అన్నాడు అభినందన్. పట్టుకొచ్చావే అనుకో, ఆ మాత్రం తెలియదా? ఆల్రెడీ మోసం చేశాను కదా ఈ అమ్మాయిని, నన్ను ఏమైనా దెబ్బతీయడానికి వచ్చిందేమో అని ఒక్కసారి ఆలోచించలేవా అన్నాడు చక్రపాణి. దానికి అంత తెలివి ఉంటుందని అనుకోలేదు అన్నాడు అభినందన్. అందరూ నీలాగే ఉంటారు అనుకున్నావా అంటూ నవ్వాడు చక్రపాణి. ఏయ్ చక్రపాణి, ఏంటి అంటే నాకు బుర్ర లేదా అన్నాడు అభినందన్. ఉండి ఉంటే ప్రతిసారి ఒకేలాగా బుక్ అవుతావా చెప్పు అన్నాడు చక్రపాణి. ఒకేలాగానా అంటే ఎలా అని అన్నాడు అభినందన్. అది కూడా అర్థం కాలేదా? నువ్వు నీ భార్యని టార్చర్ పెడుతున్నట్లు కెమెరా పెట్టి తీశారు. ఒకసారి కెమెరా పెట్టినప్పుడు జాగ్రత్త పడాలి కదా. రెండోసారి కెమెరా పెడితే దాన్ని కనిపెట్టలేకపోయావు, అడ్డంగా దొరికిపోయావు. సరే, దాని నుండి ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డావు. నేను నిన్ను దాచిపెట్టాను. ఈసారైనా జాగ్రత్తగా ఉండాలి కదా. 2 సార్లు అలా జరిగినప్పుడు మూడోసారి అలాగే జరిగే అవకాశం ఉంది అని కొంచెం కూడా ఆలోచన లేదా? ఆ సీత సోకులో పడి ఒళ్ళు మరిచి అది ఏం చేస్తుందో కూడా కనిపెట్టలేకపోయావు. ఈసారి నువ్వు ఒక్కడివే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఇరికించి కూర్చున్నావు. పాపం ఆ సిఐ లంచానికి ఆశపడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంట్లో కూతురు అసహించుకుంటుందట అతన్ని. ఇందాకే మన లాయర్ సిఐ గురించి చెప్పాడు. ఇన్నాళ్ళు ఏం చేసినా పర్వాలేదు కానీ ఒక ఆడపిల్ల విషయంలో అలా చేశానని అసలు నా కూతురు నాతో మాట్లాడడం లేదు అని బోరున ఏడుస్తున్నాడట ఆ సిఐ. ఇంత బుర్ర తక్కువ వెధవ అయిన నిన్ను నమ్మి మేమందరం ఎలా మునిగిపోయామో చూసావా అని అన్నాడు చక్రపాణి. బుర్ర తక్కువని నేను కాదురా, నువ్వు. వెళ్ళిపోతాను అంటే పంపించకుండా ఇక్కడే ఉంచి మళ్ళీ నన్ను జైలుకి వచ్చేలాగా చేశావు. ఆ రోజు నన్ను పంపించేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా అంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ అసలు వారి ఎదురుగా ఎవరి వచ్చి నిలబడ్డారు కూడా చూడడం మర్చిపోయారు. అంతకు మునిపే అక్కడికి వచ్చి నిలబడ్డ నందిని వారి మాటలు విని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నందిని నవ్వును విని వెంటనే ఇద్దరు తలపైకెత్తి చూశారు. నందిని అలా నవ్వుతుంటే ఒళ్ళు మండింది అభినందన్కు. వచ్చి సెల్ ఊచను చేతిలో పట్టుకుని, ఏంటి నవ్వుతున్నావు? అంతా అయిపోయింది అనుకుంటున్నావా? నా జీవితంలో నిన్ను వదిలిపెట్టను. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంపి తీరుతాను అని అన్నాడు అభినందన్. ఏది ఈ బుర్రతోనే అని నందగోపాల్ వైపు చూసి గట్టిగా నవ్వింది నందిని. ఏంటే అప్పుడే వీడితో కులకడం మొదలు పెట్టావా అని అన్నాడు అభినందన్. మాటలతో నన్ను బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నావా? అది నీ వల్ల కాదులే. నిజమే, ఇతను నా ప్రియుడు, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఇద్దరం కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాము. కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కూడా కంటాము. కానీ నువ్వు మాత్రం ఈ జైలు నుండి బయటకు కూడా రావడం జరగదు. అన్నట్లు చెప్పడం మర్చిపోయా, నువ్వు దాచిపెట్టిన డబ్బంతా వెనక్కి రప్పిస్తున్నాం.
ఆ డబ్బంతా గవర్నమెంట్కి దక్కేలా నేను చేస్తాను. పాపం దేనికోసమైతే ఇదంతా చేశావో అందులో చిల్లి గవ్వ కూడా నీకు దక్కడం లేదు. అనవసరంగా ఆ ముసలాడిని నమ్మి నీ జీవితం కూడా నాశనం చేసుకున్నా. జైల్లో అయినా సక్రమంగా ఉండి కనీసం ఒక మనిషిలాగా బ్రతుకు. ఇక్కడికి వచ్చింది నందగోపాల్ని నీకు చూపించి అతన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పడం కోసమే. ఆల్ ది బెస్ట్. జైల్లో చిప్పకూడు తింటూ ఆనందంగా బ్రతుకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని. నందిని అలా మాట్లాడడంతో దీనంగా మొహం పెట్టుకున్న అభినందన్ని చూస్తూ గట్టిగా నవ్వాడు చక్రపాణి. చక్రపాణి దగ్గరికి వచ్చి అతని గొంతుకి చేతులు పెట్టి, అరే ముసలోడా, చంపేస్తారా అని అన్నాడు అభినందన్. పాపం రా, నిన్ను చూస్తుంటే జాలి వేసింది. నేనన్నా జీవితాన్ని కొంచెం అనుభవించాను, నీకు ఏది లేదు కదా పాపం. అయినా ఈ బుర్రతో బయట ఉండే కంటే జైల్లో ఉండడమే బెటర్లే అంటూ మళ్ళీ నవ్వాడు చక్రపాణి. కల చెదిరింది, కథ మారింది అంటూ పాట వినిపించింది అభినందన్కి. ఒక్కడికి మాత్రమే కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోవద్దు. ఫైనల్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.